మహానాడు ఈ పేరు వింటే చాలు టీడీపీ కార్యకర్తలకు నేతలకు ఒక జోష్ ఉండేది. మహానాడు ఎప్పుడెప్పుడా అని ఏడాది పొడవునా ఎదురు చూస్తూ ఉండేవారు. మహానాడు దగ్గర పడుతుంటే అందుకు భారీ ఏర్పాట్లు చేయడంలో తెలుగు తమ్ముళ్లు నిమగ్నమైపోయేవారు. గండిపేట మొత్తం పసుపు మయంగా మారిపోయేది. పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, పార్టీ పదవుల్లో ఎలాంటి మార్పులు చేస్తారు అనే ఆసక్తి ఉండేది. చంద్రబాబు కూడా తమ్ముళ్లకు ఒక దిశా నిర్దేశం చేసేవారు. కొత్త నిర్ణయాలు తీసుకునేవారు. పార్టీ ఇక నుంచి ఎలా నడవాలో, ఎలా నడిపించాలో బోధించేవారు. ఇదంతా ఒకప్పటి శోభ. కానీ ఇప్పుడు ఆ కాంతులు కనిపించలేదు, ఆ జోష్ జాడలేదు. మహానాడు జరిగిందా అంటే జరిగింది అన్నట్టుగానే జరిగింది. తెలంగాణలో మహానాడు జరిగిన తీరుపై ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్లో చర్చ మొదలైంది. పార్టీ మనుగడకు ప్రమాదం ఏర్పడిన తరుణంలో ఎందుకు మహానాడు ఎలా జరిగింది అని ప్రజలు సైతం చర్చించుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది మహానాడుకు సంబంధించి ఏం జరిగింది అని ఆలోచిస్తే అంతా అయోమయమే కనిపిస్తోంది. అంటే ఏం జరగలేదన్నమాట. ప్రధానంగా పార్టీకి దిశా నిర్దేశం లేదు, తమ్ముళ్లకు దిశా నిర్దేశం చేయలేదు. దీంతో తెలంగాణ టీడీపీ అభిమానులంతా అయోమయంలో పడ్డారు. బీజేపీతో టీడీపీ పొత్తు ఉందా లేదా, వచ్చే ఎన్నికల్లో కలిసి అడుగులు వేస్తామా లేక ఒంటరిగానే బరిలోకి దిగాల్సి వస్తుందా అనే దానిపై క్లారిటీ ఇచ్చి ఉంటే తెలంగాణ తెలుగు తమ్ముళ్లంతా అందుకు తగ్గట్టుగా తమ కార్యకలాపాలు కొనసాగించి ఉండేవారు. కానీ ఆ విషయంపై చంద్రబాబు నోరు విప్పలేదు. అంతేకాదు, తెలంగాణలో పార్టీ అభివృద్ధికి సంబంధించిన విషయాన్ని మొత్తం లీడర్లకే వదిలేశారు. వాస్తవానికి టీడీపీ తరఫున కనిపించే తెలంగాణ లీడర్లు ఇద్దరు. ఒకరు ఎల్ రమణ, మరొకరు రేవంత్ రెడ్డి. ఇక మిగిలిన వారంతా చిన్న నాయకులే. ప్రధానంగా వీరిద్దరే ఇక మీదట నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇదంతా ఎంతవరకు సాధ్యమవుతుంది, అసలు ఏం జరుగుతుంది? మొత్తానికి మహానాడు మొక్కిబడిగా జరిగిపోయింది. పార్టీకి సంబంధించి ఎలాంటి దిశా నిర్దేశం జరగలేదు. అయితే ఈ ఏడాది జరిగిన మహానాడులో హైలైట్ అయ్యింది మాత్రం రేవంత్ రెడ్డి ఒక్కడే. ఆయన ఎంతవరకు పార్టీని భుజాన వేసుకుని గట్టెక్కిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.